తమిళనాడులో విజయ్ పార్టీ గెలుపుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. విజయ్ సింగిల్ గా పోటీ చేశారు, అలాగే జగన్ కూడా సింగిల్ గా పోటీ చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు వైరల్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. జగన్ విజయ్ల బంధం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇన్ఫాక్ట్ ఒక ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అండ్ విజయ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని విజయ్ ప్రదర్శించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది. సార్, మనకి తమిళ రాదు కాబట్టి నేను ఒకసారి చాట్ జీపీటీని అడిగాను, ఏంటి దీనిలో ఉంది అని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం మాట్లాడారు అర్జున అని చెప్పేసి. మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. తన గురువు అంటే విజయ్ వైఎస్ జగన్ ను ప్రేరణగా తీసుకుని ఆయనలాగే ఒక్కడే చరిత్ర సృష్టించాడు తలపతి విజయ్ అని ఈ పోస్ట్ లో ఆయన అర్జున చెప్తోన్న పరిస్థితి. సార్, జగన్ నుంచి విజయ్ స్ఫూర్తి పొందారా? అంటే అది విజయ్ చెప్పాలి, నేను చెప్పలేను కదా. కానీ మీరు అన్నట్లు వైసీపీ పెద్ద ఎత్తున సెలబ్రేట్ అయితే చేసుకుంటుంది. నిన్న సాక్షి మీడియాలో కూడా, సాక్షి టీవీలో ఇంటర్వ్యూలో కూడా టీవీకే లీడర్ ఒక అతను, తెలుగు అతను జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా మాట్లాడాడు కూడా. సో దానికి ఆయన ఇచ్చిన వాదన ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి విజయ్ గెలుపులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని కూడా చెప్పారు. ఎట్లా అంటే, విజయ్ గెలిచిన 108 సీట్లలో 50 సీట్స్ ఆంధ్రప్రదేశ్తో ఉన్న బార్డర్ జిల్లాలో గెలిచిందని, ఆ జిల్లాల పేర్లతో సహా చెప్పాడు అతను. సో ఆ బార్డర్ 50 సీట్స్, అది కూడా ఆంధ్రప్రదేశ్ కు డైరెక్ట్ గా బార్డర్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్ని టీవీకి గెలిచిందని. సో ఆంధ్రప్రదేశ్ తో ల్యాండ్ బార్డర్ పంచుకున్న నియోజకవర్గాల్లో అన్నిట్లో టీవీకి గెలిచింది. బార్డర్ జిల్లాల్లో అన్నిట్లో 50 అంటే టీవీకి వచ్చిన సీట్లలో దాదాపు హాఫ్ అక్కడి నుంచే వచ్చాయని. సో అందువల్ల అది దట్ ఈస్ వాట్ టీవీకి లీడర్సే. నాకు తెలియదు, నేను అంత సీట్లను ఎనలైజ్ చేయలేదు కానీ, బట్ దట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ టైం. సో అందువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, మా టీవీకే ఓటు వేసిన వారికి ధన్యవాదాలు అని కూడా చెప్పాడు ఆయన. అండ్ స్పెసిఫిక్ గా, ఎందుకంటే ఆ ప్రాంతంలో తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 40% ఆయన ఇచ్చిన లెక్కటే ఈ బార్డర్ ప్లేసెస్ లో 40% వరకు తెలుగే మాట్లాడతారని, వాళ్ళు తెలుగు తమిళ రెండు మాట్లాడతారని, అంటే ఎప్పుడో సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళని. సో అందువల్ల మా టీవీకి లీడర్స్ అయితే చెప్తున్నారు. సో మాకు ఇంటర్నల్ మీటింగ్ లో కూడా చెప్పాడు, మనకు జగన్ స్ఫూర్తి, ఆయన ఒంటరిగానే పోటీ చేశాడు. సో మనం కూడా ఎందుకు ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలి అని అన్నాడు అని. అఫీషియల్ గా ఇప్పుడు విజయ ప్రమాణ స్వీకారానికి జగన్ వెళ్తాడా, విజయ ప్రమాణ స్వీకారానికి జగన్ ఆహ్వానిస్తారా, మరి ఈయన వెళ్తారా, ఇవన్నీ మనకు తెలుస్తుంది ఫ్యూచర్ లో పొలిటికల్ బంధం ఎలా ఉంటుందని. సో అయితే ఒక ప్యారలల్ కనుక మనం కంపేర్ చేస్తే, వాస్తవంగా విజయ్ కూటమికి, టీడీపీకి, జనసేనకు దగ్గరగా ఉండాలి న్యాయంగా అయితే. ఎందుకంటే ఈ జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పార్టీ టీడీపీకి సినిమా బంధం ఉన్న పార్టీ. అందువల్ల విజయ్కి వీరితో ఎక్కువ రిలేషన్షిప్ ఉండాలి. ఎందుకంటే టీడీపీకి, మీకు చిరంజీవి కూడా తెలంగాణలో ఈ అవార్డులప్పుడు ఆ మాట అన్నాడు, సినిమా రంగంతో ఎక్కువ సంబంధం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అని కూడా మాట్లాడారు. సో అందువల్ల టీడీపీ జనసేనకు ఉండాలి, కానీ వైసీపీకి ఉండడం అనేది ఇంట్రెస్టింగ్ డైమెన్షనే. సో అందువల్ల ఇక టీవీకే నాయకుడు సాక్షి టీవీలో చెప్తూ, ఇద్దరి దగ్గర ఒక పోలిక ఏంటంటే, ఇద్దరు బీజేపీతో కలవమన్నారు, బీజేపీని ఐడియాలజికల్ రైవల్ అన్నాడు విజయ్ని. అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాది ఏంటంటే, జగన్ ఎక్కడ అనలే, జగన్ బీజేపీతో కాదు ఎవరితో కలవన్న మాట నిజం, కానీ బీజేపీని ఐడియాలజికల్ రైవల్, నా సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ అంటూ బీజేపీని అటాక్ చేసిన ఉదాహరణ ఎక్కడ లేదు. పైగా ఈ 11 years లో కంప్లీట్ గా మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్. మీకు టీడీపీతో పోటీ పడి మద్దతు ఇచ్చారు అన్ని అంశాల్లో, ఎక్కడా తేడా లేదు. స్పీకర్ ఎలక్షన్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, ప్రెసిడెంట్ ఎలక్షన్ కావచ్చు, కాంట్రవర్షియల్ బిల్స్ కావచ్చు, రాష్ట్రానికి అన్యాయం చేసే బిల్లులు కావచ్చు, ఆఖరికి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ముసుగులో వచ్చిన డీలిమిటేషన్ పై కూడా చంద్రబాబు నాయుడు, జగన్ ఒకే మాట మాట్లాడారు. నేను బయట్లతో సహా చూపెట్టారు, ఏం సాధించారు, ఏం సాధించాయి, ఒకటి ఒకటే.
చంద్రబాబు నాయుడు ఏం సాధించారు వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అన్నాడు, ఏం సాధించాయి వ్యతిరేకించిన ప్రతిపక్షాలు అని జగన్ తన ట్వీట్లో అన్నాడు. అంటే చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా రిమార్కబుల్ సేమ్ పదాలతో మాట్లాడారు బీజేపీకి మద్దతుగా. అందువల్ల అక్కడ విజయ్ లాగా మా ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అని వైఎస్ఆర్ అన్నది లేదు, బీజేపీ పైన పోరాడేది లేదు. కానీ ఒకటి ఏంటంటే సింగిల్ గా పోటీ చేస్తారన్నది మాత్రం కామనాలిటీ, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు, టీడీపీ ఎప్పుడు పొత్తులు పెట్టుకోకుండా గెలవలేదు. టీడీపీ హిస్టరీ తీస్తే చంద్రబాబు నాయుడు హిస్టరీ, టీడీపీ హిస్టరీ కాదు. ఎన్టీ రామారావు గెలిచాడు పొత్తులు లేకుండా. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కూడా సంజయ్ విచార్ మంచితో పొత్తు పెట్టుకున్నాడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో. సో అందువల్ల మీకు చంద్రబాబు నాయుడు హిస్టరీ తీస్తే ఎప్పుడు కూడా పొత్తులు లేకుండా గెలవలేదు, సింగిల్ గా అయితే పోటీ చేయలేదు. సో అందువల్ల అది ఎప్పటికీ వైసీపీ వాడు అటాక్ చేస్తానికి కూడా వాడుతూ ఉంటారు. కానీ అది ఇష్యూ కాదు, పొత్తులు పెట్టుకొని గెలిచారా ఎలా గెలిచారా అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎందుకంటే గెలవడమే కదా. కొంతమంది మా ముందు జాగ్రత్తగా పొత్తులు పెట్టుకోవచ్చు, కొంతమంది పెట్టుకోకపోవచ్చు, అది క్రైటీరియాగా అనలేం. కానీ బట్ ఫ్యాక్ట్ అయితే నిజం, చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకొని గెలిచినప్పుడల్లా పొత్తులు పెట్టుకున్నప్పుడు ఓడిపోయాడు. 2019లో ఎవరితో పొత్తులు లేవు, ఓడిపోయారు. సో అందువల్ల మీకు ఆ హిస్టరీ అయితే ఫ్యాక్ట్, దాన్ని ఇప్పుడు వైసీపీ వాడుతోంది. ఏంటంటే చూడండి సింగిల్ గా వస్తుంది, కానీ ఇప్పుడు సింగిల్ గా లేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత సింగం మీకు ఇతర మేకల, గొర్రెల, లేడీల వీళ్ళందరి సహాయం అడుగుతుంది కదా. ఇప్పుడు సింగంగా పోటీ చేసింది కానీ సింగిల్ గా లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాన్ఫిడెంట్ ప్రజలు సింగిల్ గా మెజార్టీ ఇచ్చారు, విజయ్కి మెజార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు, లెఫ్ట్ పార్టీ మద్దతు, బీసీకి మద్దతు, వీళ్ళందరి మద్దతు అడుగుతున్నారు కదా. మళ్ళీ ఆ కంపారిజన్ కూడా లేదు. బట్ డెఫినెట్ గా ఒక్క డైమెన్షన్ కో వైసీపీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి మద్దతుగా ప్రచారం చేశారు కనుక, మీకు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పార్టీలు గెలవలేదు కనుక మీకు ఆటోమేటిక్ గా జగన్ అక్కడ అవకాశం, గెలిచిన విజయ్ని చంద్రబాబు ఓన్ చేసుకోలేడు కనుక నాకు తెలిసినంత వరకు మరి చంద్రబాబు గ్రీట్ చేశాడో లేదో కూడా తెలవాలి. విజయ్ అయితే గ్రీట్ చేశాడు, జగన్ అయితే గ్రీట్ చేశాడు. సో ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ కూడా మీకు ప్రత్యర్థులు పట్టుకొస్తారు, ఇద్దరు క్రిస్టియన్స్ అని కూడా ఆల్రెడీ మొదలైంది అది కూడా. సో ఆయన జోసెఫ్ విజయ్, ఈయన కూడా క్రిస్టియన్, ఇద్దరిని కూడా క్రిస్టియన్ అనే యాంగిల్లో టార్గెట్ కూడా చేశారు. మీకు అక్కడ తమిళనాడులో టార్గెట్ చేశారు, ఇక్కడ టార్గెట్ చేశారు. ప్రజలు పట్టించుకోలేదు, తమిళ ప్రజలు పట్టించుకోలేదు, 2019లో ఆంధ్ర ప్రజలు కూడా పట్టించుకోలేదు. సో అందువల్ల ఇద్దరు కూడా ఆ విషయంలో తమ మత విశ్వాసాల వల్ల మీరు వాస్తవంగా జగన్ ఓపెన్ గానే ప్రాక్టీస్ క్రిస్టియన్ గా తనకు తాను చూపెట్టాడు. కానీ జెరూసలం కూడా వెళ్ళాడు. విజయ్ కులం లేదు, మతం లేదు అన్నాడు మొదటి నుంచి కూడా. బట్ స్టిల్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కూడా వివాదాస్పదమైంది. సో అందువల్ల మీకు ఫండమెంటల్ గా రెండు రీజనల్ పార్టీస్, రెండు కొత్తగా పార్టీలు పెట్టారు, ఎస్టాబ్లిష్డ్ పార్టీలతో పోరాడారు. ఇప్పుడు జగన్ పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్, మీకు టీడీపీ రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. మీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పాడు, సో శ్రీకాంత్ రెడ్డి వస్తానంటే నాకే నాది అర్థమైతలేదు, శ్రీకాంత్ ఎందుకు తొందరపడతా ఉన్నాడు అని. సో అందువల్ల వాస్తవంగా కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన రోజు దేశంలో కాంగ్రెస్ అధికారం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తన పైన కేసులు పెట్టి జైల్లో పెడతారని తెలుసు. అసలు ఏ నమ్మకంతో బయటికి వచ్చి పార్టీ పెట్టాడో ఎవరికి అర్థం కాదు. వాస్తవంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఆఫర్ చేశారు. అది కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్ అంటే వాళ్ళు బహిరంగానే అన్నారు, తొందరపడ్డాడు జగన్, లేకుంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండేవాళ్ళు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేవారేమో అని. కానీ ఆ ధైర్యం చేశాడు. అందువల్ల ఆ ధైర్యం చేయడంలో విజయ్, రజనీకాంత్లు చేయని ధైర్యం విజయ్ చేశాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యం అయితే చేశాడు, అంతవరకు ఫ్యాక్ట్. ఎందుకంటే రెండు బలమైన పార్టీలను ఎదుర్కొని విడిగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి విజయ్కి కన్నా ఎక్కువ ధైర్యం చేసినట్టే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్నా వదులుకొని తాను ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు పార్టీపై తిరుగుబాటు చేసి సొంతగా పార్టీ పెట్టుకుని బెంగాల్లో మమతా బెనర్జీ లాగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేశాడు కదా. సో ఆ రకంగా చూసినప్పుడు ఇంకా జగన్ ఎక్కువ సాహసాన్ని ప్రదర్శించినట్టు. విజయ్ అలా ఆయనకు వేరే రాజకీయ అవకాశం ఏమి లేదు కదా, డైరెక్ట్ గా పార్టీ పెట్టాల్సింది.
అందువల్ల ఆ పోలికలో కొన్ని పోలికలు నా మాట నిజం, కానీ అల్టిమేట్ గా పాలిటిక్స్ విల్ డిసైడ్. సో మీకు నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి ఉంటూ ఎన్డీఏకు అప్రకటిత మిత్రపక్షంగా జగన్ ఉన్నాడు. ఇప్పుడు మరి విజయ్ కాంగ్రెస్ మద్దతు అడుగుతున్నాడంటే అనివార్యంగా ఇండియా కూటమికి రావాల్సిందే, లేకుంటే అట్లీస్ట్ ఎన్డీఏలో అయితే ఉండడు కదా. సో ఆ తేడా కూడా ఉండదు కదా. అందువల్ల ఇద్దరు లీడర్లకు కంపేర్ చేసేటప్పుడు సర్కమ్స్టెన్సెస్ కన్నా పాలిటిక్సే క్రైటీరియా.